హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే చెప్తున్నాను. దీనికోసం అయితే ఖచ్చితంగా నా వీడియోని అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇద్దరు మనకు ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆలోచిస్తున్నాను. లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మార్నింగ్ మన తగ్గేదే లేదు అనే అల్లు అర్జున్ గారు అయితే మన పెద్ద మూవీ మీద ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది, అల్లు అర్జున్ ప్రశంసిస్తూ. అంతే కదా, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గితే బెటర్గానే ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఎంత దూరం వెళ్ళి తగ్గినా కూడా దాని తప్పేం లేదని మాత్రం నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మార్నింగ్ అయితే మన పెద్ద మూవీ మీద అల్లు అర్జున్ గారు అయితే ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ను ప్రశంసిస్తూ. దాంట్లో ఏం రాసుకొచ్చాడంటే, పెద్ద మూవీలో రామ్ చరణ్ యొక్క యాక్టింగ్ అనేది చాలా రాగా ఉంది, అదేవిధంగా మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్, అదేవిధంగా డ్యాన్స్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే బాడీని డిఫరెంట్గా చేంజ్ చేస్తారు కదా. మన ఎప్పుడంటే రన్నర్గా, అంటే మన ఫస్ట్ ఇది క్రికెటర్గా, తర్వాత వచ్చేసి రెజ్లర్గా, తర్వాత వచ్చేసి మన ఏంటంటే రన్నర్గా, విధంగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగుందని రాసుకొచ్చారు. దాంతోపాటు రా పర్ఫార్మెన్స్, అదేవిధంగా డ్యాన్స్ స్టెప్లు అయితే చాలా బాగా వేశాడని చెప్పుకోవచ్చు. అయితే మనకు తెలిసినట్లు కూడా రామ్ చరణ్ గారు అయితే చాలా కష్టపడ్డారు ఈ మూవీలో. ఏంటంటే అటు డ్యాన్సు, ఇటు యొక్క ఆట, అటు రన్నింగు, ఇటు రెజ్లింగు చాలా చాలా కష్టపడ్డారు. ఆ ఎక్కి దూకడాలు, లేకుంటే ఎత్తేయడాలు, ఆ రెజ్లింగ్ ఆడుతున్నప్పుడు మీకు ఇది ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియండి. అయితే ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే, ఫ్యామిలీ కోసం ఎంత తగ్గినా పర్లేదు అని ఒక ఉద్దేశం అయితే నాకైతే ఉంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన డిఫరెన్సెస్ ఎక్కడుందంటే, ఎన్నికలు జరుగుతున్నప్పుడు, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏంటంటే, మన అల్లు అర్జున్ గారు అయితే వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి వైసీపీ క్యాండిడేట్కి, ఒక కర్నూలులో వైసీపీ క్యాండిడేట్కి అయితే సపోర్ట్ చేయడానికైతే వెళ్ళారు. కాకుండా ఇటు సైడ్ వచ్చేసి మన ప్రజారాజ్యం, మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ అని అయితే ఆపోజిట్గా ఒక వైసీపీ అయితే ఉండేది. అప్పటి నుంచి డిఫరెన్సెస్ వచ్చేసినాయి. తర్వాత మన ఏంటంటే మన అల్లు అర్జున్ గారు బెస్ట్ మూవీ, తన కెరీర్లోనే టాప్ మూవీ అయినటువంటి పుష్ప 1 కానీ 2 కానీ ఎవ్వరు అంటే మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు సపోర్ట్ చేయలేదు, అంటే ఎవరు ప్రశంసలు కూడా కురిపించలేదు. వాటన్నిటిని అరేంజ్ చేస్తూ ఈరోజు అయితే ట్వీట్ చేయడం అయితే జరిగింది అల్లు అర్జున్. దాని మీద ఒక మంచి పరిణామం అని నాకైతే అనిపిస్తుంది. మీకు ఇదే విధంగా అనిపిస్తుంది ఒక కామెంట్ రూపంలో జరిగింది. పోతు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. జై హింద్.